ఉద్యోగాలు వస్తాయా? ఇవాళ మీరు అండగా నిలబడితే 10 రూపాయలు ఎక్కువైనా ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది. నేను సంతకం పెడితే 10 లక్షలు కాదు, ఎకరాకి 20 లక్షలు ఇచ్చే శక్తి నా దగ్గర ఉంది. తీసుకోండి, 20 లక్షలు తీసుకోండి. మీకు ఇచ్చే బాధ్యత నాది. ఇంటికి పైసలు తెచ్చి ఇచ్చే బాధ్యత మాది. నీ ఇంట్లో ఉన్న చదువుకున్న వాళ్ళకు, చదువు రానోళ్లకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది. అభివృద్ధిని అడ్డుకోకండి, మాయ మాటలు వినకండి, వాళ్ళ ఉచ్చులో పడకండి. వాళ్ళ ఉచ్చులో పడితే జైల్లోకి వెళ్తే మన కుటుంబాలు ఆగమైతాయి. ఇవాళ 10 రూపాయలు ఎక్కువ తీసుకోండి, పక్కకు పోయి భూమి కొనుక్కోండి, పిల్లలకు ఉద్యోగాలు తీసుకోండి, మీ కుటుంబాలు బాగుపడండి. ఇంట్లో ఒక్కరికి ఉద్యోగం వస్తే ఒక తరమే మారుతుంది, ఒక తరం తలరాతనే బాగుపడుతుంది. తలరాతను మార్చే అవకాశాలను వదులుకో. బతుకుతాం మనం, నిజాయితీ పరులు మనం. కాబట్టి ఈ 55 లక్షల మంది రైతులకు ఎవరికి ఎంత ఉందో భూమి అంత సబ్సిడీ అందాలి. ఎట్లా అందాలి? నేనేం చేస్తా అంటే ప్రతి సంవత్సరం మే నెలలో, ఏది చినుకువాడక ముందు, రైతుకే డైరెక్ట్ డబ్బు పంపిస్తా బ్యాంక్ ఖాతాలో. మళ్ళా మీరు దఫ్తర్ల చుట్టూ, వాన్ చుట్టూ, పైరవకారుల చుట్టూ తిరిగి ఆఫీస్కి పోతే బట్టి అయితే అదే అవుతుంది. మళ్ళీ మొదలయ్య ఆ బాధ ఉండద్దంటే మీరు నాకు సాయం చేస్తే ఆ బాధ పోతుంది. ఇంత ఉన్నోళ్ళు మనం రైతులం, మనం సహాయపడితే ఎవరికి సాయం అవుతుంది? మన అన్నదమ్ములకే అవుతుంది, మనోళ్ళకే అవుతుంది. మనం రైతు కులం. మన రైతు కులానికి లాభం జరగాలంటే మన రైతులమే సహకరిస్తే ఈ 55 లక్షల మంది 56 లక్షలు, లక్ష తక్కను రైతు బిడ్డనే ఉన్నాడు, ఆయన లెక్క తీస్తాడు. నేను ఈ సంవత్సరం యాసంగి నుంచి ఇద్దామన్న మనసులుండే, కానీ ఈ లెక్క దొరకకుండా చిక్కిరి బిక్కిరిగాలు మోపాయి, పైరవకాలు మోపాయి, ఉన్నోంది లేనట్టు రాసి, లేనది ఉన్నట్టు రాసి, అంతే అబద్దాలు ఉంటాయి కదా. అది ఉండద్దు. ఇచ్చినా గాని తెలంగాణ సర్కార్ బ్రహ్మాండంగా ఇస్తుంది రైతుకు. అంటే ఏం జరగాల? ప్రతి సంవత్సరం చినుకు పడడానికి ముందు మే మాసంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇది ఒక కల్చర్ కావాలి. మే నెలలో ఈ 55,000 మందికి ఎవరికి ఎంత భూమి ఉన్నదో ఎకరకు 4,000 కాడికి అలా పోస్ట్ పడితే మీ బ్యాంకులో జమ అయిపోతుంది.